తిరుమలలో శ్రీవారి భక్తులకు ఇబ్బంది లేకుండా డ్యాంల సర్వే చేపట్టింది టీటీడీ. 5 జలాశయాలు, కట్టడాల పటిష్టత, పూడికతీత పనులకు సంబంధించిన సర్వే నిర్వహిస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ అందిస్తారు. డ్యాముల సర్వేని కొనసాగిస్తుంది టీటీడీ. ఇప్పటికే గోగర్భం డ్యాంలో సర్వే నిర్వహించగా ప్రస్తుతం పాప వినాశనం డ్యామ్ తిరుమలలో ఉన్నటువంటి జలాశయాల్లో ఇదే అతిపెద్ద జలాశయంగా కూడా పేర్కొనవచ్చు. తిరుమలకు సంబంధించి మొత్తం 5 జలాశయాలు ఉన్నాయి. 1964లో గోగర్భం జలాశయాన్ని నిర్మిస్తే 1983లో ఈ ప్రస్తుతం మనం ఏదైతే పాప వినాశనం డ్యామ్ వద్ద ఉన్నామో ఈ జలాశయాన్ని అయితే నిర్మించారు. 2012లో మొత్తం కుమారధార, పసుపుధార, అదేవిధంగా ఆకాశగంగా జలాశయాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. మొత్తంగా కూడా తిరుమలలో ఉన్నటువంటి జలాశయాల ద్వారా 12,500 లక్షల గ్యాలన్ల నీటి నిల్వలు ఉంచేటటువంటి అవకాశాలు ఉంటాయి. శ్రీవారి దర్శనానికి ఇచ్చేసేటటువంటి భక్తుల సౌకర్యార్థం నిత్యం కూడా 40 లక్షల గ్యాలన్ల వినియోగం జరుగుతుంది. దీంతో తిరుమలలో ఉన్నటువంటి జలాశయాలు పూర్తిగా నిండిపోతే ఏడాది కాలం పాటు భక్తులకు ఎలాంటి తాగునీటి ఇబ్బందులు, సమస్యలు తలెత్తేటటువంటి అవకాశాలు ఉండవు. కానీ ఇప్పటికే భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని తిరుపతిలో ఉన్నటువంటి కళ్యాణి డ్యామ్ జలాశయం నుంచి కూడా తిరుమలకు నీటి తరలింపు ప్రక్రియనైతే టీటీడీ కొనసాగిస్తుంది. నిత్యం కూడా 10 నుంచి 15 లక్షల గ్యాలన్ల నీటిని తిరుమలకు తరలించేలా ఏర్పాట్లు చేశారు. మరోవైపు తిరుమలలో ఉన్నటువంటి జలాశయాల కట్టడాల పటిష్టత, అదేవిధంగా పూడికతీతకు సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రస్తుతం జలాశయాలు అయితే సర్వేనైతే నిర్వహిస్తున్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇరిగేషన్ అధికారులు సహకారం అందిస్తున్నారు. మనతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇరిగేషన్ అధికారులు ఉన్నారు. వారిని మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రస్తుతం సర్వేకి సంబంధించినటువంటి ప్రక్రియ ఏ విధంగా కొనసాగిస్తున్నారు? నమస్కారం అండి. 1983లో ఈ డ్యామ్ కట్టారు, పాపనాశ్రమం. ఈ కట్టి 40 సంవత్సరాలు అవుతుంది కాబట్టి రీహాబిటేషన్ డ్యామ్స్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ కింద ఈ డ్యామ్స్ అన్నీ ఎంత భద్రతతో ఉన్నాయి అనేది మేము చెక్ చేస్తున్నాము. దానికి సంబంధించి ఈ పాపనాశనంకి సంబంధించి బ్యాథమెట్రిక్, డ్రోను, DGPS ఈ 3 సర్వేలు నిర్వహించబడతాయి. అలాగే ప్రతి డ్యామ్కి ఇదే సర్వేలో ప్రతి డ్యామ్కి ఈ బ్యాథమెట్రిక్ వల్ల ఏమవుతుందంటే మనకు పూడిక ఎంత ఉంది, ఎంత పేరుకుపోయింది, ఈ 40 సంవత్సరాల్లో పూడిక ఎంత సామర్థ్యం ఉంది, ప్రస్తుత నిల్వ ఎంత ఉంది అనే అంచనాలకు వస్తాము. దీన్ని బట్టి దాన్ని రిమూవల్ చేయడము, దానికి ప్రాసెస్ ఉంటుంది. దాన్ని బట్టి డ్యామ్ సేఫ్టీ యొక్క అంచనా వేస్తాం. అంటే మిగిలిన 2 ప్రక్రియలకు సంబంధించి ఏ విధంగా ఉంటాయి? అది DGPS అనేది ఏమంటే ల్యాండ్తో FRL సర్వే చేస్తాము. అది ఏమవుతుందంటే మనకు ఎంత కెపాసిటీ ఉంది, నిలిస్తే ఎక్కడ వరకు నిలుస్తుంది అనేది అది వస్తుంది. డ్రోన్ వచ్చి పైన నుంచి విజువలేషన్ ఎట్లుంది, డ్యామ్ విజువలేషన్ ఎట్లుంది, దాని క్యాచ్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి వెళ్తుంది అనేది డ్రోన్ ద్వారా వస్తుంది. DGPS వచ్చి టోటల్ కెపాసిటీ ఎంత ఉంది, నీళ్లు నిలిస్తే మ్యాక్సిమం ఎంత వాటర్ లెవెల్ స్టోర్ ఏ అంచు వరకు నిలుస్తుంది అనేది తెలుస్తుంది సార్. ఇది మొత్తంగా కూడా 3 ప్రక్రియల ద్వారా అయితే సర్వే నిర్వహిస్తున్నారు. ఒకటి బ్యాథమెటికల్, అంటే వాటర్ కింద, అంటే నీటి నిల్వల కింద డ్యామ్ పరిస్థితి ఎలా ఉంది, ఇక్కడ పూడిక తీతకు సంబంధించి ఎంత తీయవలసి ఉంటుంది అన్నటువంటి అంశాలను ఈ బ్యాథమెటిక్ సర్వే ద్వారా అయితే గుర్తిస్తారు. మరోవైపు DGPS సర్వే అంటే ల్యాండ్ సంబంధించిన సర్వే. ఈ మొత్తం కూడా డ్యామ్ చుట్టూ ఉన్నటువంటి కొలతలు, డ్యామ్లోకి క్యాచ్మెంట్ ఏరియా ఎలా ఉంటుంది అన్నటువంటి అంశాలను ఈ DGPS సర్వే ద్వారా గుర్తిస్తారు. ఇక డ్రోన్ కెమెరా ద్వారా డ్యామ్లోకి వచ్చేటటువంటి నీటి నిల్వలు ఎటువైపు నుంచి వస్తున్నాయి, డ్యాముకు సంబంధించినటువంటి కట్టడాలకు సంబంధించి నిర్మాణాలు ఏ విధంగా ఉన్నాయి వంటి అంశాలను గుర్తిస్తారు. మనతో పాటు టెక్నికల్ డిపార్ట్మెంట్ సంబంధించిన వారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు సర్వే ప్రక్రియ ఎలా కొనసాగిస్తున్నారు, ఏ అంశాలను గుర్తించారు? సార్, ఇప్పటి వరకు అయితే సర్వే మంచిగా జరుగుతుంది సార్. సర్వే రిపోర్ట్స్ ప్రకారం మనకి ఎక్కడెక్కడ సిల్ట్ లెవెల్స్ ఉన్నాయి అన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాం సార్. బ్యాథమెట్రీ సర్వే జరుగుతుంది ఈరోజు. దీని ప్రకారం మనం డెప్త్ ఆఫ్ ద బెడ్ లెవెల్ వస్తుంది మనకి. ఇది మొత్తంగా కూడా అటు టీటీడీకి సంబంధించినటువంటి అధికారులు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇరిగేషన్ అధికారులు ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తున్నారు. మొత్తంగా ఇప్పటి వరకు గోగర్భం జలాశయంలో సర్వేను పూర్తి చేశారు. ప్రస్తుతం పాప వినాశనం జలాశయంలో ఈ సర్వేను అయితే కొనసాగిస్తున్నారు. అటు తర్వాత ఆకాశగంగా సంబంధించినటువంటి డ్యాంలో సర్వే కొనసాగిస్తారు. ఇక చివరిగా కుమారధార, పసుపుధారకు సంబంధించినటువంటి జలాశయంలో సర్వేను కొనసాగిస్తారు. మొత్తం నివేదికను టీటీడీ అధికారులకు సమర్పించిన అనంతరం
ప్రభుత్వం తదుపరి చర్యలు అయితే తీసుకునే విధంగా ప్రస్తుతం అయితే ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో తిరుమల జలాశయాల్లో నీటి నిల్వలు పెంచుకునేటటువంటి అవకాశం, అదేవిధంగా డ్యాముకు సంబంధించినటువంటి కట్టడాల పటిష్టతను మరింత పటిష్టం చేసేటటువంటి అవకాశం లభిస్తుందని చెప్పి కూడా ఇంజనీరింగ్ అధికారులు పేర్కొంటున్నారు. ఇది తిరుమలలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి తాజా పరిణామాలు. కెమెరా పర్సన్ శ్రావంత్, మోహన్ ప్రసాద్, ఎన్టీవీ తిరుమల.